మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈవినింగ్ స్నాక్ చేయాలనుకుంటున్నారా? అది కూడా కరకరలాడేలా. మన ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మళ్ళీ అడిగేంత రుచిగా ఉండాలి, కానీ ఈజీగా చేయాలి, అంతే టేస్టీగా ఉండాలి. మరి ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు బియ్యపు పిండినైతే తీసుకోండి. ఇలా బియ్యపు పిండి తీసుకున్న తర్వాత గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ 1/2 కప్పు వరకు తీసుకుని ఇందులో బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత తీసుకొని ఈ పిండిలో మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసి ఇలా పిండిని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మనం పిండి ముద్దని చేస్తే ఇలా గట్టిగా రావాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక ఆలుగడ్డని అంటే బంగాళాదుంపని ఉడికించుకొని ఇందులో వేసుకోవాలి. మనం కొబ్బరి తురుముతాం కదా, అలా మెత్తగా తురుముకొని ఇందులో వేసుకొని పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం పక్కకు జరుపుకొని గోరువెచ్చగా ఉన్న నీళ్ళని ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. మనం నార్మల్ వాటర్ని వేయకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్ళని మాత్రమే పోసుకొని ఈ పిండిని మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళన్నీ పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఈ పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని మరీ గట్టిగాను కలపకూడదు, అలా అని మెత్తగాను కలపకూడదండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ పూసేసి ఒక మూతను పెట్టి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి కరకరలాడుతూ. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మన చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా వేళ్ళకి మధ్యలో పెట్టేసుకొని చేత్తో ఇలా తిప్పామంటే ఇలా షేప్ చూడండి ఎలా వచ్చిందో, ఇలా కుర్కురే షేప్లో అయితే వస్తుంది. ఇలాగే అన్ని వేళ్ళ మధ్యలోకి తీసుకుంటూ ఇలా షేప్ వచ్చేలాగా చేసుకొని ఇవి మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆరిపోకుండా ఉండడానికి ఆయిల్ పూసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఒక ఫోక్ సహాయంతో వీటిని మెల్లగా కలుపుకోవాలండి. అంటే వేయించుకోవాలి. మనం వెంటనే కలిపేసామంటే విరిగిపోతాయి. అందుకే ఫోక్తో మెల్లమెల్లగా వాటిని ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇలా మనం ఒక బౌల్ ఇవి వేస్తున్నప్పుడు సౌండ్ ఎలా వస్తుందో ఇలా కరకరలాడేలాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా వేయించుకోవాలండి. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇవి ఇలా తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా కొద్దిగా సాల్టు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. కుదిరితే చాట్ మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ఫింగర్స్కి పట్టేలాగా కలుపుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా బియ్యపు పిండితో ఫింగర్స్ చేసి పెట్టండి. లేదా కురుకురే అని కూడా అనొచ్చు. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న తక్కువ పదార్థాలతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కరకరలాడే రుచికరమైన స్నాక్స్ అండి, ఈవినింగ్ స్నాక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.